హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు షాన్విస్ వ్లాగ్స్. ఈరోజు మనం చిక్కుడుకాయ కర్రీని లేదా గోరుచిక్కుడు కర్రీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ అయితే చిక్కుడుకాయలను ఇలా కట్ చేసి పక్కన ఉంచుకోండి. కట్ చేసిన ఈ చిక్కుడుకాయలను ఒక బౌల్లోకి తీసుకొని ఇలా వాటర్ని వేసి ఇలా కడిగి స్ట్రైన్ చేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ ఉంచి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఒక మీడియం ఆనియన్ని 2-3 పచ్చిమిర్చి చీలికల్ని వేసుకొని పోపు దినుసులను యాడ్ చేసుకొని ఒక రెమ్మ కరివేపాకుని ఇలా వేసుకొని మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోండి. ఇలా పోపు మొత్తం వేగిన తర్వాత మనం స్ట్రెయిన్ చేసుకున్న చిక్కుడుకాయలని ఇలా యాడ్ చేసుకొని పోపులో కలిసేలాగా బాగా కలపండి. ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి. ఇలా పోపులో మొత్తం కలిసేదాకా కలుపుకొని చివర్లో దీనిపై మూత నుంచి లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ అలాగే వదిలేయండి. ఇలా దీనిపై మూత నుంచి ఒక 15 మినిట్స్ వదిలేయండి. 15 మినిట్స్ తర్వాత ఇలా మూతను తీసి మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ దీనిపై మూత నుంచి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకోండి. తర్వాత దీనిపై మూత నుంచి ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా మూతను తీసి ఇలా కలుపుకోండి. చూడండి, చిక్కుడుకాయలు అయితే ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయిపోయాయి. ఇలా చిక్కుడుకాయలు కుక్ అయిన తర్వాత దీనిలోకి మనం తగినంత పసుపుని, తగినంత సాల్ట్ని, ఒక స్పూన్ కారంని, ఒక స్పూన్ ధనియా పౌడర్ని వేసుకోండి. గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు. గరం మసాలాను యాడ్ చేసుకోవడం అది కంప్లీట్గా మన ఆప్షనల్. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇలా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి. చివరిలో కొత్తిమీరను యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిపై మూత నుంచి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో వదిలేయండి. చివరిలో ఫ్లేమ్ను హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. అంతే, చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.